హాయ్ అండి, నమస్తే. నా పేరు ప్రవీణ్. మీరు చూస్తున్నారు అనంత శక్తి ఛానల్. సో మనతో పాటు ఉన్నారు అనంత శక్తి వ్యవస్థాపకులు శ్రీ అనంత సాయి కృష్ణ గారు. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోతాం, పదండి. సార్ నమస్తే. నమస్తే ప్రవీణ్. సార్, ఇప్పుడు మామూలుగా పురాణాల గురించి చూస్తున్నా గానీ ఎండ్ ఆఫ్ ది డే సాధారణంగా నేను టెంపుల్స్కి వెళ్ళినప్పుడు నాకు ఒక క్రేజీ క్వశ్చన్ ఉండేది. అవతల పంతులకు అడగాలి అంటే అక్కడ మొహమాటం అవుతుంటది, కానీ ఇక్కడ కాబట్టి ఫ్రీగా మీకు అడగగలుగుతాను అనుకుంటున్నాను. ఐ హోప్ సో. మామూలుగా దేవుళ్ళు అంతా చూసినట్లయితే ఒకవేళ ఉగ్రరూప నరసింహస్వామి అయినా కానీ, తర్వాత మత్స్య అవతారం కానీ, ఇంకోటి ఏదో ఒకటి కూర్మం అవతారం, ఇటువంటివి చెప్పుకుంటూ వెళ్తే ఏదో ఒక అవతారంలో జీవజ్వాలాన్ని చూయించినప్పుడు వినాయకుడిది కానీ, అంటే జంతువుల రూపంలో దేవుళ్ళు వచ్చిన టైంలో కానీ, మానవ రూపంలో వచ్చినా కానీ ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసేసి కొంతమంది దేవుళ్ళ దగ్గర అంటే ఇక్కడ దేవుడు అని క్లియర్ గా కానొస్తుంది వాళ్ళ రూపం చూసినప్పుడు. నాకు అంతు చికెన్ ఏంటంటే దేవుళ్ళ పైన ఒక ఆర్చ్ లాగా ఉంటది. ఆ ఆర్చ్ లో ఒక రాక్షస రూపం ఉంటది, ఒక క్రియేచర్. అది రాక్షసుడు అనొచ్చు అనకూడదు నాకు తెలియదు, కానీ ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసి రాక్షసంగానే కానొస్తుంది. నాకేమనిపిస్తుంది అంటే ఈ చైనీస్ మైథాలజీ ప్రకారం వాళ్ళవి డ్రాగన్స్ ఉంటది, లైక్ అది సగం సింహం లాగా కనిపించదు, సగం ఇట్లా ఈ పులిలాగా కనిపించదు. అది డిఫరెంట్ క్యారెక్టర్ ఉంది కాబట్టి రాక్షస రూపంలోనే కానొస్తుంది కాబట్టి రాక్షసుడు అని క్రియేచర్ అనేది అంటాను నేను ప్రస్తుతానికైతే. ఆయన ఎవరు అనేది తెలియదు కాబట్టి. ఇంతకీ ఏంటి ఆ ఆర్చ్ పైన ఎందుకు పెడతారు? దేవుని కంటే కొంచెం ఒక ఎత్తు పైన ఉండి ఉంటుంది. అది ఏంటి? ఇంతకీ దాని స్టోరీ ఏంటి? ఇంతకీ ఎందుకు అక్కడ పైన పెట్టారు? ఎందుకు అట్లాంటి రాక్షస రూపాన్ని పూజించాల్సింది వస్తుంది? ఇప్పుడు మనము దీన్ని అంతా తీసుకోవాలనుకుంటే మనము ఇతిహాస పురాణాలకు వెళ్ళాలి. ఈ దేవతలకు అసురులకు యుద్ధాలు జరిగేవి. దాంట్లో అసుర చక్రవర్తి జలంధరుడు అనేవాడు ఒక ఆయన ఉంటాడు. ఆయన సాక్షాత్తు శివుని పైనే యుద్ధం ప్రకటిస్తాడు. యుద్ధం ప్రకటించినప్పుడు అక్కడికి వెళ్తాడు. ఇది ఎక్కడికి వెళ్తుందంటే శివుని కంటే ముందు శివుని దూత రాహుడు దగ్గరికి వెళ్తుంది. రాహుడికి తెలుస్తుంది ఫస్ట్, ఎందుకంటే శివుడు ఎప్పుడు ధ్యాన స్థితిలో ఉంటుంది. జలంధరుడు నీ పైన యుద్ధం ప్రకటించాడని ఆయన కొంచెం దూషిస్తాడు శివుని. నువ్వు ప్రతి ఒక్కరికి ఇలా వరాలు ఇచ్చుకుంటూ పోవడం వల్ల వాళ్ళు మనపైకే యుద్ధాలు ప్రకటించేంత స్టేజ్కి వచ్చారని దూషిస్తాడు. దూషించినప్పుడు ఏం చేస్తాడంటే శివుడు ఆ ధ్యాన స్థితిలో నుంచి ఉగ్ర రూపం దాల్చి 3 కన్ను ఓపెన్ అవుతాయి. ఇప్పుడు నువ్వు ఇందాక అడిగేవు చూడు, దేవుల పైన ఒక కొంచెం ఎత్తులోనే ఉంటుంది ఆ క్రియేచర్, రాక్షస ఆకారం అన్నావు. యాక్చువల్ అంటే రాక్షస ఆకారం కాదు అది. ఆ విధంగా శివుడు ఆ ధ్యాన స్థితిలో నుంచి బయటకు వచ్చినప్పుడు ఈ తడై ఓపెన్ అయినప్పుడు దాంట్లో నుంచి ఒక జ్వాల అనేది బయటకు వస్తుంది. ఆ 3వ కన్నులో ఉంది. ఆ జ్వాల నుంచి బయటకు వచ్చిన వాడే కీర్తిముఖుడు. ఆ కీర్తిముఖుడు ఆ 3వ కన్ను నుంచి బయటకు వచ్చినప్పుడు ఈ శివుని దూత అయినటువంటి రాహు దూషిస్తూ ఉంటాడు. నువ్వు అంత వరాలు ఇవ్వడం వల్లే వాళ్ళు మన పైన యుద్ధం ప్రకటించారని. అప్పుడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు నిన్ను ఎవరైనా పక్కన వాళ్ళు తిడితే మీ స్టాఫ్ ఊపే ఉంటారా? సేమ్ అలాగే శివునికి తాడైనటువంటి వచ్చినంటే కీర్తిముఖుడు రాహుని తినకడానికి వెళ్తాడు. తినడానికి వెళ్ళినప్పుడు ఆయన ప్రాధాయపడతాడు శివుని. అప్పుడు నన్ను ఆపండి మీ ప్రాధాయపడతాడు. ఆపండి అంటే అప్పుడు శివుడి గురించి నీకు తెలుసు, భోళా శంకరుడు ఆయన ఊకే అడగరు. ఎంత పెద్ద అంటే అక్కడ వాడు రాక్షసుడా, వాడు రాక్షస గుణాల మనిషినా, లేకపోతే మన దేవతలకు సంబంధించిన అనేది చూడడు. భక్తితో ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళ కోరిన సకల కోరికలు తీర్చేవాడు, సకల వరాలు ప్రసాదించేవాడే శివుడు. చూసినట్టయితే రావణాసుడు ఉంటుంది. శివునికి రావణాసును మించినటువంటి భక్తుడు లేడు అసలు. మీరు రామాయణంలో తీసుకుంటే ఆయన ఉన్నటువంటి పేగులు తీసి వీణ వాయించేవాడు. అంటే మహాశివుడు అంటే అంత పిచ్చి ఆయనకు. ఆయన కూడా చూడండి, సాక్షాత్తు ఆయన తపస్సుకు మెచ్చి ఆత్మలింగం ఇచ్చేస్తాడు. అంటే చూడండి, అక్కడ భక్తితో ముఖ్యమైనది. నన్ను భక్తితో ఎవరైతే పూజిస్తారో వాళ్ళ సకల కోరికలు తీర్చేవాడు శివుడు. దానికి ఆయనకు భోళా శంకరుడు అని పేరు. తర్వాత కూడా చూడండి, అంటే ఇప్పుడు రాక్షసుల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి రావణాసుని టాపిక్ వచ్చింది. తర్వాత మార్కండేయ అని ఒక శివభక్తుడు ఉంటాడు. ఆయనకు 16 సంవత్సరాల తర్వాత చావు ఉందని తెలుస్తుంది. కానీ ఆ మార్కండేయ చిన్నప్పటి నుండే శివుడికి భక్తితో పూజలు చేస్తూ ఉంటాడు. 16 సంవత్సరాల తర్వాత యమధర్మరాజు వచ్చి ఇంకా ఈయన టైం అయిపోయింది తీసుకెళ్తానని వస్తాడు. అప్పుడు ఈ శివుడు ఏం చేస్తాడంటే, ఆయన మార్కండేయ వయసు 16 సంవత్సరాలకి ఆపేస్తాడు. మీరు ఎక్కడైనా చూస్తే కూడా మీ మార్కండేయ ముఖ చిత్రం ఒకే రకంగా ఉంటుంది. బాల్యంలోనే ఉంటుంది, 16 ఏళ్ల వయసులోనే ఉంటుంది. ఎందుకంటే 16 సంవత్సరాలు దాటితే ఆయనకి మృత్యు వస్తుంది. యమధర్మరాజు తీసుకెళ్లిపోతాడు. అలా జరగకుండా ఉండడానికి ఆయన 16 సంవత్సరాలకే స్టాప్ చేసేస్తాడు. అంటే వయసు పెరగకుండా ఉండడానికి. భక్తితో ఉన్న వాళ్ళని భక్తితో 100%. ఇప్పుడు మనం కూడా శివాలయాలకు భక్తితో పూజితే ఎందుకు చేస్తారంటే, ఇంకా నెక్ కాంప్లిమెంట్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు శివుడు చెప్పాం కదా, భోళా శంకరుడు ఎవరన్నా వెళ్ళి కష్టాలు వచ్చాయని ఇప్పుడు అందరికి దీప నైవేద్యాలు పెడతారు. శివునికి అవన్నీ పెట్టరు. శివుడి దగ్గరికి ఇష్టమైంది ఏమంటే బిల్వపత్రి.
బిల్వపత్రి, అవును సార్. బిల్వపత్రి ఒకటి పెడితే చాలు అని సకల కోరికలు తీర్చేయడం శివుని తత్వం అని శంకరుడు అంటారు. Okay. కాబట్టి భక్తితో పూజ చేసిన ప్రతి ఒక్క కోరికలు శివుడు తీరుస్తాడు. కానీ బోళా శంకరుడు అంటారు. ఆ విధంగా ఈ కీర్తిముఖుడు రాహుని తినేయడానికి వెళ్తే ఆయన ప్రాధాయపడడం వల్ల ఆపేస్తాడు. అక్కడ ఆపడం వల్ల ఈ కీర్తిముఖుడు ఇంక ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు నేను అంటే అంత జాల నుంచి వచ్చినప్పుడు ఆయనకి ఎంత పవర్ ఉంటుంది కీర్తిముఖుడికి. తక్షణ కర్తవ్యమే నా ఆకలి తీరేదేలాగానే అడుగుతాడు. ఆవిడ శివుడు ఉండి నిన్ను నువ్వు తినేయి నీ ఆకలి తీరుతుందని చెబుతాడు కీర్తిముఖుడికి. ఆయన ఏం చేస్తాడంటే ఆ యొక్క శివుని మాట జవదాటకుండా ఆ మాటలకు ఆయన్ని తినేస్తాడు. దేహంలో కాళ్ళ నుండి ఆయన బాడీ మొత్తం తినేసుకుంటూ వచ్చినప్పుడు తల ఒకటే మిగులుతుంది. తలను తాను తినేయలేడు కదా. దానికి నువ్వు ఇందాక అడిగావు కదా, ఒక్క ఆకారం ఎందుకు ఉంటుందంటే ఆ బాడీలో మొత్తం అంతా పోయి అదొక్క ఆకారమే ఉంటుంది. ఓకే, ఆయన తల ఒక్కటే ఉంటుంది. ఆయన తల ఒక్కటే ఉంటుంది. తల ఎవరిదంటే ఈ కీర్తిముఖుంది అన్నమాట. కీర్తిముఖుడే మనకి ఎక్కడ చూసినా ఈ విధంగా ఉంటాడు. అప్పుడు ఏం చెప్తాడంటే శివుడు, ఈ దేవాలయాలకు ఎవరైతే వస్తారో, ఈ ఎవరి కష్టాలు దుఃఖాలు అనుకుంటూ ప్రతి ఒక్కరు ఎవరైతే వస్తారో, పాపాలు అనుకుంటూ నిన్ను నువ్వు ఎలా తినేసావో వాళ్ళ పాపాలను కూడా నీకు తినేసేయని ఆయనకు వరం ఇస్తాడు. దానికి దేవాలయంలో చూసుకుంటే దేవతలకైనా పైన ఉంటాడు ఆయన కీర్తిముఖుడు. ఈ విధంగా కీర్తిముఖుని యొక్క హిస్టరీ అనేది క్రియేట్ అయింది. చాలా బాగుంది సార్. నేను యాక్చువల్లీ ఇది ఎవరైనా పూజారులతో అడగాలి అంటే కూడా వీడేంటి ఇట్లాంటి క్వశ్చన్ చేస్తాడేమో అని చెప్పేసి అంటారని భయంతో అడగకుండా ఉండేది. కొంతమంది పూజారులు చెప్తా అంటే అక్కడ ఎందుకు చెప్తారంటే హిస్టరీ ఉంటే మాత్రం 100% చెబుతారు వాళ్ళు. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఉండే బిజీ. ఇప్పుడు పూజారులు అంటే ఎవరెవరు వస్తుంటారు పోతుంటారు కాబట్టి వాళ్ళ ఫ్రీ టైంలో ఉంటే చెబుతారు. కాబట్టి ఇవన్నీ తెలుసుకోవడంలో మనకి ఏమవుతుందంటే అంటే మన యొక్క హిస్టరీకి ఇంత పవర్ ఉందా అంటే సార్ ఇక్కడ అడగాలంటే భయం కూడా ఉంటుంది సార్. ఒకటి ఎందుకంటే మనం అడిగేది రైట్ ఆర్ రాంగ్ అనేది ఒకటి ఉంటుంది. రెండోది వచ్చేసేసి ఇప్పుడు పూజారితో ఒక్కటే కాదు అక్కడ ప్రాబ్లం వచ్చేది, భక్తులు ఉంటారు. వాళ్ళు భక్తి మార్గంలో చూసే విధానం కూడా డౌట్ వస్తుంది. ఇప్పుడు నేను ఇదే క్వశ్చన్ మీ కాడ ఇక్కడ ధైర్యంగా అడిగినా, 10 మంది ఇదే క్వశ్చన్ ఉంటే వీడేంటి దేవుళ్ళ దాని దగ్గర ఉండేది కూడా రాక్షసునితో పోలుస్తున్నారు అంటారు. కానీ నిజం చెప్తే మీరు రాక్షసునిదే చెప్తున్నారు. ఆయన అసురులను తినేసే దానికి సంబంధించినది చెప్పారు లెక్క ప్రకారం కీర్తిముఖుడు. ఇప్పుడు ఇవన్నీ తెలుసుకోవడం ఏమవుతుందంటే రేపు పొద్దున టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆయన పైన ఉన్నటువంటి వ్యక్తిత్వం మారిపోతుంది. అంటే ఈయన క్యారెక్టర్ ఇది, ఈయన కూడా అంటే దేవుల పక్షపాతి అని ఇప్పుడు తెలిసింది కదా. అంటే రేపు పొద్దున మీరు వెళ్ళినా కూడా ఆయన మరో కోణంలో చూడడం జరుగుతుంది అక్కడ. కాబట్టి ఇతిహాస పురాణాలు అనేది ప్రతి ఒక్క క్రియేషన్కు ఒక ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అది ఉంటేనే అక్కడ క్రియేషన్ జరిగింది. తెలుసుకుంటేనే మన యొక్క అంటే ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి. టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇది ఇక్కడ ఎందుకు ఉంది, ఈ అంటే ఈ సమయంలో ఈ యొక్క విగ్రహం ఎందుకు ఉంది, ఈ అంటే ఇప్పుడు చాలా చూస్తుంటాం శక్తికి ఈ వాహనమే ఎందుకుంది, పులి ఒకరికి, సింహం ఒకరికి, ఎలక ఒకరికి, నెమలి ఒకరికి ఎందుకుందంటే వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఆ వాహనాలు ఉంటాయి. చాలా బాగా చెప్పారు సార్. సో చూసారు కదండి, మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఏమన్నా ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. అండ్ మరీ ముఖ్యంగా ఈ వీడియో ఎవరికన్నా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయాలనుకుంటే నిర్మోహమాటంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.